నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. రేపు 22వ తేదీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ రెండో రోజు సమావేశం కాబోతుంది. మన సమావేశంలో శాసనసభ పక్ష నేతగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోబోతున్నారు. మరి అదేవిధంగా రేపు ఆంధ్రప్రదేశ్ శాసనసభకి స్పీకర్గా కూడా ఎంపిక జరగనుంది. మరి ఆల్రెడీ అందరికీ నోటెడ్. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా గతంలోనే అందరికంటే ముందుగా ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని నియమించబోతున్నారని ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా వీడియో కూడా చేసింది. మరి ఈ రోజున ఏకాభిప్రాయంతో మెజారిటీ సభ్యులు కూటమి అభ్యర్థులు ఉన్నారు కాబట్టి ఏకాభిప్రాయంతోనే మరి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని స్పీకర్గా మరి అధికారికంగా ప్రాటం తరువే కానీ ఒక విధంగా ఏకగ్రీవంగానే ఎన్నికైనట్టు చెప్పుకోవాలి. అయితే ఈ రోజున మరో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రులు నాదెండ్ల మనోహర్ గారు, అచ్చెన్నాయుడు గారు, నారా లోకేష్ గారు, మిగిలిన మంత్రులు అందరూ కూడా కలిసి ఇవాళ శాసనసభ సెక్రటరీ గారికి మరి అయ్యన్న పాత్రుడు గారి యొక్క శాసనసభ స్పీకర్ నామినేషన్ పత్రాలని దాఖలు చేశారు. మరి నాకు తెలిసి ఇప్పటికీ ఒకే ఒక్క నామినేషన్ శాసనసభ సెక్రటరీ గారికి అందినట్టు తెలిసింది. మరి అది ఒక విధంగా ఏకగ్రీవమే. కానీ రేపు అధికారికంగా శాసనసభలో మరి ఇంక వేరే వాళ్ళు ఎవరో నామినేషన్ వేయరు కాబట్టి శాసనసభ స్పీకర్గా దాదాపుగా చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టే. కానీ అధికార ప్రాటం మాత్రం వెలువడాలి. మరి అదేవిధంగా రేపు గవర్నర్ గారు రెండో రోజు గవర్నర్ గారు శాసనసభకు రాబోతున్నారు. మరి శాసనసభ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకునే ప్రక్రియ ఉంటుంది. మరి అక్కడ శాసనసభను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ గవర్నరు జస్టిస్ నజీర్ గారు అక్కడ సభ్యులను ఉద్దేశించి మాట్లాడతారు. మరి రేపటితో శాసనసభ 2 రోజుల సమావేశాలు ముగుస్తాయి. మళ్ళా శీతాకాల సమావేశాలు మళ్ళీ ఒక నిర్దిష్టమైన డేట్స్ తీసుకుని ఖచ్చితంగా మళ్ళా ఒక 10 రోజుల 15 రోజులు అనేది మరి శాసనసభ యొక్క సౌలభ్యాన్ని బట్టి శాసనసభ స్పీకర్ గారు, మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా శాసనసభ చీఫ్ విప్ని కూడా నిర్ణయించుకుని వారి ద్వారా మాత్రమే శాసనసభ ఎన్ని రోజులు జరపాలనే దాని మీద ఒక నిర్దిష్టమైన ఆలోచనకి వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఏపీకి శాసనసభ స్పీకర్గా సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి ఎన్నిక దాదాపుగా ఏకగ్రీవం అయినట్టే. రేపు అధికార ప్రాటం వచ్చిన తర్వాత శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు గారు ఉండబోతున్నారు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.